ఇప్పటికీ చాలా మందికి డౌట్ ఉంది. అగ్నివీర్ వాయు ఎగ్జామ్ కి ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమాలో ఏం గ్రూప్ చేసి ఉండాలని. సైన్స్ స్ట్రీమ్ కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ లో ఏం గ్రూప్ చేసి ఉండాలి, అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ లో ఏం గ్రూప్ చేసి ఉండాలి, అదే విధంగా సైన్స్ ప్లస్ అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ లో ఏం గ్రూప్ చేసి ఉండాలో ఈ వీడియోలో ఒక బాక్స్ లో క్లారిటీగా చెప్తాను. క్లియర్ గా చూడండి. ఇంటర్మీడియట్ లో మీరు ఎంపీసీ కంప్లీట్ చేసి ఉంటే మీరు సైన్స్ స్ట్రీమ్ కి అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ కి అదే విధంగా సైన్స్ ప్లస్ అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ కి మీరు ఎలిజిబుల్. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది కాబట్టి మీరు మూడింటికి ఎలిజిబుల్. ఒకవేళ మీరు డిప్లొమా చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తున్న కోర్సెస్ లో మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉంటే మీరు సైన్స్ స్ట్రీమ్ కి ఎలిజిబుల్. దాంతో పాటు అదర్ దన్ సైన్స్ మరియు సైన్స్ ప్లస్ అదర్ దన్ సైన్స్ కూడా మీరు ఎలిజిబుల్. ఒకవేళ మీరు వొకేషనల్ కోర్స్ చేస్తుంటే మీరు సైన్స్ స్ట్రీమ్ కి అండ్ సైన్స్ ప్లస్ అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ కి నాట్ ఎలిజిబుల్. కానీ మీరు అదర్ దన్ సైన్స్ కింద అప్లై చేసుకోవచ్చు. వొకేషనల్ కోర్సెస్ తో పాటు బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, ఆర్ట్స్ అండ్ కామర్స్ కోర్సెస్ చేసిన వాళ్ళు అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ మాత్రమే ఎలిజిబుల్. సైన్స్ ప్లస్ అదర్ దన్ సైన్స్ స్ట్రీమ్ కి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే మీకు మీ కోర్సెస్ లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండదు కాబట్టి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సైన్స్ స్ట్రీమ్ అప్లై చేయాలంటే మీరు ఇంటర్మీడియట్ లో అయినా డిప్లొమాలో అయినా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉంటే మాత్రమే అప్లై చేయగలరు. దీనికన్నా ముఖ్యమైన విషయం, ఇంటర్మీడియట్ లో డిప్లొమాలో మీరు ఏ గ్రూప్ చేస్తున్నా సరే మీ గ్రూప్ లో అన్ని సబ్జెక్ట్స్ కలిపి 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఇంకొక ముఖ్యమైన నోట్, ఇంగ్లీష్ లో మాత్రమే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 50% మార్క్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీరు ఖచ్చితంగా అగ్నివీర్ వాయు ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. అగ్నివీర్ వాయు ఎగ్జామ్ అప్లై చేయడంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్ లో అడగండి, వీడియో చేస్తాను.